ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వట్టి వెలిగింది, ఇక బాంబు పేలుతుంది. ఏ నందిని, బుద్ధుందా నీకు? ఏమైంది దమయంతి? ఎందుకు నందిని మీద అరుస్తున్నావు? శుభమా అని నా తమ్ముడికి నా కూతురికి నిశ్చితార్థం జరుగుతుంటే ఆ నందినిని తగుదునమ్మా అంటూ అఖిల్ పక్కన కూర్చోబెట్టారేంటి? బాంబు పేలింది. శివాని ఏంటి? అఖిల్తో నిశ్చితార్థం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పాను కదా అభి. నువ్వు చెప్పింది నందిని గురించి కదమ్మా. నందిని పెళ్లి గురించని నేనెప్పుడు చెప్పాను? నా మనసులో ఉన్నదే నీ మనసులోనూ ఉంది కాబట్టి మన ఇంటి అమ్మాయినే అఖిల్ భారీగా ఫిక్స్ చేద్దాం. అదేంటత్తయ్య, అఖిల్కి ఈ ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామన్నారు కదా? ఇంటి అమ్మాయి అంటే నా కూతురుదినా, నీ చెల్లెలు నందిని కాదు. నందిని కూడా బయట మనిషి కాదు దమయంతి, ఈ ఇంటి మనిషి. అయితే మాత్రం నా కూతురు కంటే ఎక్కువేం కాదు కదా. నా కూతురు ఈ ఇంటి రక్తం, మా అమ్మ సొంత మనవరాలు. నందిని కూడా తక్కువేం కాదు, పావని అక్క చెల్లెలు, అఖిల్కి మరదలు. పైగా అఖిల్ వీల్ చైర్ లో ఉన్నప్పుడు సేవలు చేసింది కూడా. ఆగు వసు, ఇక్కడ జరుగుతోందేంటి? నువ్వు మాట్లాడుతోందేంటి? అసలేంటిదంతా? ఏముందదినా, నువ్వు శివానిని మనసులో పెట్టుకుని ఇంటి మనిషి అన్నావు. వాళ్ళు నందిని గురించి చెప్పావేమో అనుకుని అందుకే నందినిని పెళ్లి కూతురుగా రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టారు. అలా ఎలా అనుకుంటారత్తా? ఇంట్లో సొంత మనవరాలుండగా మా అమ్మ నా తమ్ముడికి మరో అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తుంది? నువ్వు ఆగుదామైంది. అమ్మా, నువ్వు శివాని గురించి చెప్పావా? అవునభి, శివానిని కోడల్ని చేసుకోమని దమయంతి నోరు తెరిచి అడిగింది. తన కోరికని కాదనలేక మాటిచ్చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.